హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు సింబాస్ రిలేటివ్స్. ఈరోజు మనం ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ పలావ్ రెసిపీ చూసేద్దాం. వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ సండే లంచ్ ఆర్ డిన్నర్ రెసిపీ అవుతుంది. ఇది ఎంతో ఈజీగా ఉంటుంది, చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. మనం ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పెట్టుకోండి. హాఫ్ పని అయిపోయినట్టే. ఇప్పుడు కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 250 గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను. ఇలా లైట్గా ఫ్రై చేయాలి, రఫ్గా సాట్ చేయొద్దు. పీసెస్ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి, అతుక్కుపోతాయి. మనం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చాలు. తర్వాత అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు, దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 2 లవంగాలు, 2 పచ్చిమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోవాలి, అలాగే కలర్ చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇంకా బఠానీ, నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పుదీనా, ఫ్లేవర్ కోసం మంచి సువాసన వస్తుంది. కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మగ్గేదాకా మూత పెట్టి వెయిట్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. మీకు రుచికి తగ్గట్టుగా మీరు చూడండి. ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇప్పుడు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. పన్నీర్ పీసెస్ కూడా వాటిలో కలిసిపోవాలి. నేను ఆల్రెడీ 1 గ్లాస్ బాస్మతి రైస్ 1 గంట ముందుగానే సోక్ చేసుకుని తీసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో మీరు ఆ రేషియోస్తో మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో ఆ లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎమ్మీ పన్నీర్ హాట్ పలావ్ రెడీ. మీరు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.